హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇది అయితే ఇక్కడున్న రూమ్లల్లా ఒక అక్క వాళ్ళైతే గణపతి దేవుని అయితే పెట్టుకున్నారు. సో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే అక్కడికి మేమైతే వెళ్ళినాం. ఎంత మంచిగా జరిగిందో ఒకసారి చూడుర్రి. సో ఇట్లయితే నిన్ననే పెట్టారు. ఇవాళ నిమజ్జనం అయితే డేడ్తిన్ గణపతి అని చెప్పేసి ఇక్కడ రూమ్లలో అయితే దేవుని పెట్టుకుంటారు. మంచి అంటే మంచిగా జరుగుతుంది. ఇది నేనైతే ఫస్ట్ టైం చూసుడు. లాస్ట్ టైం కూడా ఇన్వైట్ చేసిరు కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడైతే మా బాబుని తీసుకొని అయితే పోయినా. సో ఇట్లయితే హారతి అయితే ఇస్తారు. ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు అంటే అందరూ పెట్టుకోరు. మొక్కుకున్న వాళ్ళే రూమ్లలో డేడ్తిన్ గణపతి ఒకటే రోజుకి నిన్న నైట్ పెట్టారు. వాళ్ళ నైట్ వరకు మళ్ళీ నిమజ్జనం జరుగుతుంది. ఇట్లయితే దేవుని అయితే పెడతారు. సో ఇక్కడ నుంచి ఇంకో అక్క వాళ్ళ ఇంటికి, అంటే ఇప్పుడు ఇందాక వెళ్ళిన అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇప్పుడు అక్కడ హారతి అయిపోయింది, ఇక్కడికి వచ్చినాం. ఎంత మంచిగా చేసుకుంటారు అంటే వీళ్ళు అసలు చూడడానికి ఓపిక కూడా ఉండాలి తెలుసా. అన్ని చిన్న చిన్న రూమ్లు ఇక్కడ మన ఇంటి దగ్గర లెక్క ఉండవు. ఈ చిన్న రూమ్లలో కూడా దేవుణ్ణి ఎంత మంచిగా పూజ కానీ ప్రతి ఒక్కటి కానీ ఎంత మంచిగా అలంకరించారు చూడరు. చిన్న రూమ్ తెలుసా, షాక్ అవుతారు ఇక్కడ రూమ్స్ చూస్తేనైతే. ముంబైలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది రూమ్స్ అనేటివి ఎట్లుంటాయి అని చెప్పి. సో ఇవి ఇంత చిన్నగా ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం మంచిగా పూజిస్తారు. మంచిగా జరిగింది పూజ కూడా. ఇప్పటిదాకా ఈ అక్క వాళ్ళ ఇంటి కాడ, ఈ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ చాలా
సో ఇట్లయితే ఈ 2 వాళ్ళైతే అక్క వాళ్ళు రమ్మంటే నేనైతే వెళ్ళి పూజ అయితే చేసుకున్నాం. మంచిగా అయిపోయింది. ఇవాళ నైట్ 8కి స్టార్ట్ అవుతుందట నిమజ్జనం. ఆ వీడియో కూడా చేస్తా చూడండి. థ్యాంక్ యూ.